Hi students, welcome to my channel. Today's session 10th class physical science low third lesson refraction of light at plane surfaces. Refraction of light at plane surfaces. సమతలాల వద్ద కాంతి వక్రీభవనము. రిఫ్రాక్షన్ అంటే వక్రీభవనము గురించి నేర్చుకుందాం. Let us see first one, refraction. Introduction. Observe in the diagram. Observe in the diagram. There is take a glass and place a coin in it. Glass is going to coin. Take a glass and place a pencil in it. Take a glass and place a lemon in it. Next, pour water in each of the glass. Prati glass water add cheyala. Let us observe in the glass. The coin appears to be raised. Coin appears to be raised. A coin placed in a water of glass tumbler appears to be raised. Oka patralo నీటిలో ఉంచినటువంటి పాత్రలో నీటిలో పడవేసినటువంటి నాణ్యము పాత్ర అడుగు భాగము నుండి పైకి కొంత ఎత్తులో కనబడటము గమనించవచ్చు. సో అపియర్స్ టు బి రైజ్డ్ అంటాం, కొంత పైకి ఎత్తులో ఉన్నట్టుగా కనిపిస్తుంది. నెక్స్ట్ సిమిలర్లీ పెన్సిల్ చూడుమా, పెన్సిల్ చూడుమా ఏమైంది చూడుమా, ఇట్ అపియర్స్ టు బి బెండ్. అపియర్స్ టు బి బెండ్. ఇది ఇక్కడ పెన్సిల్ వంగి ఉండడాన్ని గమనించవచ్చు. అలాగే చూడుమా, లెట్ us observe that the lemon kept in water. నీటిలో ఉన్నటువంటి నిమ్మకాయ ఏమైంది, పరిమాణము పెరిగినట్టు అనిపించింది. It appears to be bigger in size than its original size. Bigger in size than its actual size. ఇంకేమన్నా the lemon bulged చెప్తామా, పెద్దదిగా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇవన్నీ కూడా వక్రీభవనానికి ఎగ్జాంపుల్స్. కాయిన్ kept in the at the bottom of the glass tumbler filled with water appears to be raised. Why అంటే because of refraction. Lemon kept in a glass of water appears to be bigger than its size అంటే because of refraction. నీటిలో ఉంచినటువంటి నిమ్మకాయ పెద్దదిగా కల్పించడానికి కారణం ఏమిటంటే వక్రీభవనము. సిమిలర్లీ చూడమా, when a thick glass slab is placed over some printed letters. ఒక గ్లాస్ స్లాబ్ తీసుకున్న గాజు పలక, మందంగా గాజు పలక తీసుకొని మన టెక్స్ట్ బుక్ లో ఉన్న లెటర్స్ పైన ఉంచినట్లయితే, ఉంచి ఆ గ్లాస్ స్లాబ్ గాజు పలకలో గుండా చూసినట్లయితే ఏమవుతుంది, మా లెటర్స్ అపియర్ టు బి రైజ్డ్. సో ఆ అక్షరాలు ఏమవుతాయి, కొద్దిగా పైకి లేచినట్లు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. నౌ లెట్ us see activity 1. Activity 1 చూడుమా, take a glass tumbler and pour some water in it and place a pencil in it. చూడుమా, ఒక గాజు గ్లాస్ ను తీసుకొని కొద్దిగా నీరు అనేది అందులో తీసుకొని ఒక పెన్సిల్ ను ఉంచాలి. చూడుమా, వన్స్ అగైన్ take a glass tumbler, fill it with water and place a pencil in it. గాజు గ్లాస్ తీసుకొని దాన్ని నీటితో నింపి ఒక పెన్సిల్ అందులో పటంలో చూపిన విధంగా ఉంచండి. నవ్వు ఏం చేయాలి చూడమా, అబ్జర్వ్ ద చూడమా, లుక్ అట్ ద పెన్సిల్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద గ్లాస్. గాజు గ్లాస్ కు పక్కల నుండి పెన్సిల్ చూడాలి. చూడమా, పెన్సిల్ ప్రక్క భాగము నుండి పెన్సిల్ ను గమనించండి. పక్కల వైపు నుండి పెన్సిల్ గమనిస్తే చూడమా, ఇట్ అపియర్స్ టు బి బెండ్. నీటిలో ఉన్న భాగము చూస్తే వంగినట్లు ఉంటుంది, మరియు కొద్దిగా లావుగాను ఉంటుంది. ఇంతకుముందు కలర్డ్ పెన్సిల్ ఉంచినప్పుడు బాగా చూసింటారు, కలర్ పెన్సిల్ అయితే బాగా కనిపించింది. సో అపియర్స్ టు బి బెండ్ అనమాట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ బల్జ్డ్, దట్ ఈస్ the portion inside the water is big. ఏమవుతుంది, బల్జ్డ్ అంటే లావు అయ్యుగా కనిపించడానికి గమనించవచ్చు. సిమిలర్లీ చూడమా, the pencil appears to be bent when viewed from one side of the glass.
గ్యాస్ పక్క వైపుల నుండి గమనించినప్పుడు పెన్సిల్ ఇక్కడ వంగి ఉండడాన్ని గమనించవచ్చు బికాజ్ ఆఫ్ రిఫ్రాక్షన్ మా. నెక్స్ట్ నవ్ ఏం చేయాలి చూడమా, నీటిలో ఉన్న పెన్సిల్ ను టాప్ పై భాగము నుండి చూడాలమ్మా, టాప్ నుండి చూడాలమ్మా, సారీ పై భాగము నుండి చూస్తే చూడు, లుక్ ఎట్ ద పెన్సిల్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద గ్లాస్. గ్లాస్ పై భాగము నుండి చూసినట్లయితే ద పెన్సిల్ అపియర్ టు బి స్ట్రైట్ అన్నమాట. పెన్సిల్ లో స్ట్రైట్ గా ఉండడాన్ని గమనించవచ్చు. దేర్ ఇస్ నో బెండింగ్ ఆఫ్ ద పెన్సిల్ అబ్జర్వ్డ్. సో పై భాగము నుండి పెన్సిల్ వైపు చూస్తే పెన్సిల్ చక్కగా అంటే స్ట్రైట్ గానే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ద బికాస్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ అంటాము. నెక్స్ట్ వన్ చూడమా, రిఫ్రాక్షన్ డెఫినేషన్ కి వస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ ద డయాగ్రామ్. హియర్ టూ మీడియంస్ ఉన్నాయి. పైన ఎయిర్ అనేది ఒక మీడియం చూడమా, పైన ఎయిర్ అనేది ఒక మీడియం. వైట్ గా ఉండే పేపర్ అంతా ఎయిర్ మీడియం, గాలి అనుకుందాం. ఈ కలర్డ్ పార్ట్ అంతా గ్లాస్ మీడియం అనుకున్నాం. సో టూ డిఫరెంట్ మీడియా, ఎయిర్ గాలి ఒకటి, ఇంకోటి గాజు, టూ డిఫరెంట్ మీడియా ఉన్నాయి. సో ఈ టూ డిఫరెంట్ మీడియాను చూడమా, ఏబి అనేది సపరేట్ చేస్తుంది. ద సర్ఫేస్ ఏబి ఈస్ బౌండరీ ఆఫ్ ద ఎయిర్ అండ్ గ్లాస్ మీడియా అంటాం, దీని ఇంటర్ఫేస్ అంటాం. నౌ లెట్ us see మా, ఏ లైట్ రే ట్రావెలింగ్ చూడమా, ఏ లైట్ రే ట్రావెలింగ్ ఇన్ ఎయిర్, గాలిలో గుండా ప్రయాణిస్తుంది, గాలిలో గుండా ఇలా ప్రయాణిస్తుంది. ప్రయాణిస్తే ఏమైంది, ఇన్సిడెంట్ అట్ ద పాయింట్ ఓ, ఇన్సిడెంట్ అట్ ద పాయింట్ ఓ వద్ద స్ట్రైక్ అయింది. రెండు యానకాల సరిహద్దు వద్ద, బౌండరీ ఆఫ్ ద టూ ఇంటర్ మీడియా, దట్ ఈస్ ఇంటర్ఫేస్ ఆఫ్ సపరేషన్ అంటాము, ఓ వద్ద పడింది. ఓ వద్ద పడినాక ఏమైంది చూడమా, డాటెడ్ లైన్స్ లో పోవాలి. యాక్చువల్ గా అయితే డాటెడ్ లైన్స్ లో నో దట్ లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని మనకు తెలుసు. దాని ప్రకారం లైట్ ఏం కావాలా, గాజులో కూడా స్ట్రైట్ ఇక్కడ డాటెడ్ లైన్ వెంబడి వెళ్ళాలి. కాకపోతే అలా వెళ్ళకుండా ఏమవుతుంది చూడమా, ఇట్ డీవియేట్స్, ఇట్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్, డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఈ డైరెక్షన్ లో వస్తుంది, ఈ డైరెక్షన్ లో వస్తుంది చూడమా. సో దిస్ ఇక్కడ ఎందుకు డైరెక్షన్ చేంజ్ అయింది చూడమా, there is a change in the speed of the light when travel from one medium to another medium. చూడమా, ఒక యానకము నుండి ఇంకొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు, ఎంటర్ అయ్యేటప్పుడు లైట్ యొక్క స్పీడ్ లో చేంజ్ వస్తుంది, కాంతి వడిలో మార్పు వస్తుంది. ఆ మార్పు వల్ల ఏమవుతుందంటే లైట్ రే ఏమవుతుంది, డీవియేట్స్ ఫ్రమ్ ఇట్స్ పాత్, తన మార్గము నుండి డీవియేట్ అవుతుంది. దాన్ని చేంజ్ ఇన్ ద డైరెక్షన్ అంటాము. ఇట్స్ టేక్స్ అనదర్ వే అంటాము, ఇంకొక మార్గంలో ప్రయాణిస్తుంది. ది చేంజ్ ఇన్ డైరెక్షన్ డ్యూ టు చేంజ్ ఇన్ ద స్పీడ్ వెన్ లైట్ ట్రావెల్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఇస్ నథింగ్ బట్ రిఫ్రాక్షన్, వక్రీభవనము. అంటేనేమి చూడమా, ఒక యానకము నుండి మరొక యానకములోకి కాంతి ప్రయాణించేటప్పుడు కాంతి యొక్క వడిలో అంటే కాంతి వేగంలో మార్పు రావడం వల్ల కాంతి దిశ అనేది మారుచుకొని ప్రయాణిస్తుంది. ఇలా ఈ దృగ్విషయాన్ని కాంతి వక్రీభవనము అందరూ. చూడు మా డెఫినేషన్, let us observe my definition of the refraction. My first one, so the process of changing speed at an interface. My process of changing speed at an interface when light travels from one medium to another, resulting in a change in direction, is refraction of light. Once again, my definition: process of changing speed or at an interface when light travels from one medium to another, resulting in a change in direction, is a refraction of light antamu. Refraction of light antamu. Next one chuduma,
nothing but simply we say bending of the light ray when it travel from one medium to another medium due to change in speed. మా సింపుల్ గా చూడమ్మా, ఒక యానకం నుండి మరొక యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు స్పీడ్ లో మార్పు వల్ల వంగి ప్రయాణించడాన్ని రిఫ్రాక్షన్ అంటారు. సో బెండింగ్ ఆఫ్ ద లైట్ రే వెన్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం డ్యూ టు చేంజ్ ఇన్ స్పీడ్ ఇస్ కాల్డ్ రిఫ్రాక్షన్ అని చెప్పొచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్వాల్వ్స్ బెండింగ్ ఆఫ్ ద లైట్ రే. బెండింగ్ ఆఫ్ ద లైట్ రే అంటే కాంతి కిరణము వంగి ప్రయాణించడము. ఎక్సెప్ట్ వెన్ ఇట్ ఇన్సిడెంట్ నార్మలీ, నార్మల్ గా ఇన్సిడెంట్ అయినప్పుడు తప్ప, నార్మల్ ఇన్సిడెంట్ అయినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో బెండ్ అవుతుంది అనేది మీనింగ్ మా. నెక్స్ట్ వన్ చూడమా, టర్మ్స్ రిలేటెడ్ టు రిఫ్రాక్షన్. కాంతి వక్రీభవనం చెందేటప్పుడు కొన్ని కీలక పదాల గురించి నేర్చుకుందాం. Let us see my first transparent medium. First definition, transparent surface ma. Transparent surface, పారదర్శక ఉపరితలము అంటేనేమి? పారదర్శక ఉపరితలం ఈ డయాగ్రామ్ లో చూడమా, ఏబి అనేది రెండు యానకాల సరిహద్దు అని చెప్పుకున్నామా. బౌండరీ ఆఫ్ ద టూ మీడియం, ఈ లైన్ మా బౌండరీ ఆఫ్ ద టూ మీడియంస్ అన్నాం. దీన్ని ఏమంటామంటే ఇంటర్ఫేస్ ఆఫ్ సపరేషన్ అంటాం. ఇంటర్ఫేస్ ఆఫ్ సపరేషన్ అంటాం. ఈ బౌండరీ వద్ద లైట్ అనేది సెకండ్ మీడియం దగ్గర ట్రావెల్ అయ్యేటట్లుగా ఉంటే ఆ సర్ఫేస్ ఏమంటారంటే ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అంటాం. ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ మా. వాట్ ఈస్ మెంట్ బై ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ మా? Nothing but it is the plane surface. It is the plane surface which refracts light is called transparent surface. A plane surface which refracts light. ఒక సమతలము కాంతిని వక్రీభవనము చెందించగలిగితే, అంటే చేంజ్ ఇన్ డైరెక్షన్ గన చేయగలిగితే, బెండింగ్ చేయగలిగితే ఆ ప్లేన్ సర్ఫేస్ ను ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అంటాము. In the diagram, AB is the plane of transparent surface. Then in simple ga interface of separation antama. Next ma, point of incident. What is meant by point of incident? Ante patana binduvu ante nemi chuduma. Oka yanakamlo kaanti prayanistu, oka yanakamlo oka medium lo kaanti anedi prayanistu rendu yanakala sarihaddu vadda, rendu yanakala సరిహద్దు వద్ద, ఇంటర్ఫేస్ వద్ద ఏ బిందువు వద్ద అయితే పడుతుందో ఆ బిందువును పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాము. సో ఏ బిందువు వద్ద అయితే పడుతుందో, సో ఒక యానకంలో నుంచి ఇంకొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ప్రయాణించేటప్పుడు రెండు యానకాల సరిహద్దు వద్ద, బౌండరీ వద్ద, ఇంటర్ఫేస్ వద్ద అంటే ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ వద్ద ఏ పాయింట్ వద్ద అయితే పడుతుందో లైట్ రే, ఆ పాయింట్ ను పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాము. చూడమా, ద పాయింట్ ఆన్ ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ వేర్ ద రే ఆఫ్ లైట్ మీట్స్ ఇట్. రే ఆఫ్ లైట్ మీట్స్ ఇట్. రే ఆఫ్ లైట్ అనేది కాంతి కిరణము ఆ రెండు యానకల సరిహద్దు వద్ద ఎక్కడైతే తాకుతుందో చూడమా, ఆ పాయింట్ ను పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. ఈ డయాగ్రామ్ లో ఓ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓను పతన బిందువు అంటామా ఈ డయాగ్రామ్ లో మా. నెక్స్ట్ నార్మల్ అంటేనేమి చూడమా, ఏ పర్పెండిక్యులర్ డ్రాన్ ఆన్ ద ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ మా. ఈ ఓ అనేది పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నాం. ఓ వద్ద ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ కంటే ఏబి అనే లైన్ కు పర్పెండిక్యులర్ లైన్ గీస్తే, పర్పెండిక్యులర్ లైన్ ఇట్ ఈస్ ద నార్మల్ మా. చూడమా, ఏబి అనే రెండు యానకాల సరిహద్దుకు దాన్ని ఇంటర్ఫేస్ ఆఫ్ సపరేషన్ అంటాము. రెండు యానకాల సరిహద్దుకు లంబము గీసినట్లయితే లంబరేఖ, ఆ లంబరేఖను ఏమంటామంటే నార్మల్ అంటాం. చూడమా, పర్పెండిక్యులర్ లైన్ డ్రాన్ ఆన్ ద ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అట్ ద ఇంటర్ఫేస్ ఈజ్ కాల్డ్ normal to the interface. Normal to the interface. Here in the diagram,
చూడమ్మా MON is the normal. MON is the normal at the point of ఇన్సిడెంట్ O అంటాము. AB అనే రెండు ఆనకాల సరిహద్దుకు ఏబికి లంబంగా గీయబడిన దానినే లంబము నార్మల్ అంటాం, పర్పెండిక్యులర్. నెక్స్ట్ టర్మ్ చూడమా నెక్స్ట్ టర్మ్ ఈస్ ఇన్సిడెంట్ రే. వాట్ ఈస్ మెంట్ బై ఇన్సిడెంట్ రే? పతన కిరణము అంటే ఏమో కాదు మా, రే విచ్ స్ట్రైక్స్ ద ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ మా. సో ఎనీ రే ఆఫ్ లైట్ విచ్ స్ట్రైక్స్ ద ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. చూడమా, ఒక యానకంలో ప్రయాణిస్తూ రెండు యానకాల సరిహద్దు వద్ద ఒక బిందువు వద్ద పతనమయ్యే రేని ఇన్సిడెంట్ రే అంటాము. ఈ డయాగ్రామ్ లో PQ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. PQ ను పతన కిరణము అంటమ్మా. నెక్స్ట్ వన్ రిఫ్రాక్టెడ్ రే. చూడమా, a ray of light which travels from the point of incident into the other medium. చూడమా, పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ O ను ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ అన్నాం. పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ నుండి ఇంకొక మీడియంలో ప్రయాణిస్తున్నటువంటి రేని రిఫ్రాక్టెడ్ రే అంటాము. రే ఆఫ్ లైట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇంటూ ద అదర్ మీడియం ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టెడ్ రే. ఈ డయాగ్రామ్ లో RS is the refracted ray. RS is the refracted ray. సో సెకండ్ మీడియం లో ప్రయాణించే రేని వక్రీభవన కిరణము రిఫ్రాక్టెడ్ రే అంటాము. నెక్స్ట్ బంధుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ దీన్ని స్మాల్ ఐ తో సూచిస్తాం. స్మాల్ ఐ తో సూచిస్తాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ స్మాల్ ఐ. వాట్ ఇస్ మీన్ బై యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్? పతన కోణం అంటేనేమి నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే. చూడమా, ఇట్ ఈస్ ద ఇన్సిడెంట్ రే. ఇట్ ఈస్ ద ఇన్సిడెంట్ రే అన్నమాట. యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్, అండ్ ద నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ is known as angle of incidence. ఈ యాంగిల్ ను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము. ఇక్కడ రాసినప్పుడు I is the angle of incidence. వన్స్ అగైన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే పతన కోణము అంటేనేమి అంటే ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ద నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అయితే సూచిస్తాము. అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూడమా, వక్రీభవన కోణము. వక్రీభవన కోణము ఇక్కడ డయాగ్రామ్ లో చూడమా, RS అనేది వక్రీభవన కిరణం రిఫ్రాక్టెడ్ రే అన్నాము. ద యాంగిల్ బిట్వీన్ ద రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్, యాంగిల్ బిట్వీన్ ద రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. వక్రీభవన కోణము అంటాము. Now definition chudma. Angle of incidence, the angle between the incident ray and the normal on the point the surface at the point of incident is called the angle of incidence, represented by the symbol I. Then angle of refraction represented by the R. It is nothing but the angle between the refracted ray and the normal on the transparent surface at the point of incident is called angle of refraction. Ante me vakribhavana kiranamu refracted ray kini patana bindu vadda normal గీసినటువంటి లంబము నార్మల్కు మధ్య ఉన్న యాంగిల్ ను రిఫ్రాక్టెడ్ యాంగిల్ లేదా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే స్మాల్ r తో సూచిస్తాం, డినోటెడ్ బై ద r అన్నమాట. నెక్స్ట్ వన్ నెక్స్ట్ కీ పాయింట్స్ చూడమా, ఆప్టికలీ డెన్సర్ అండ్ రేరర్ మీడియం. ఆప్టికలీ డెన్సర్ అండ్ రేరర్ మీడియం. డెన్సర్ మీడియం అంటేమి, రేరర్ మీడియం అంటేనేమి చూడమా.
మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి, ఒక యానకము నుండి మరొక యానకములోకి లైట్ ప్రయాణించేటప్పుడు చేంజ్ ఇన్ స్పీడ్ అనేది జరుగుతుంది, వడిలో మార్పు వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఇప్పుడు వడిని బట్టి ఒక మీడియంను డెన్సర్ మీడియం, ఆప్టికలీ డెన్సర్ మీడియం, ఆప్టికలీ రేరర్ మీడియం ఉంటాము. For example, if the light travels faster in a given medium, ఏదైనా ఒక యానకంలో ఒక మీడియంలో కాంతి అనేది ఎక్కువ స్పీడ్గా ప్రయాణిస్తే ఆ మీడియం ఏమంటామంటే రేరర్ మీడియం, విరళ యానకం అంటామా. గుర్తుపెట్టుకోమా. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈజ్ ఫాస్ట్, హై, స్పీడ్ ఆఫ్ ద లైట్ ఈజ్ హై, కాంతి యొక్క వడి ఎక్కువగా ఉంటే అంటే స్పీడ్ గా ప్రయాణిస్తే ఆ మీడియంను రేరర్ మీడియం, విరళ యానకము అంటాము. నెక్స్ట్ వన్ మా, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లెస్, అంటే కాంతి తక్కువ వడితో తక్కువ స్పీడ్తో గన ఒక యానకంలో ప్రయాణిస్తే ఆ యానకాన్ని ఆప్టికలీ డెన్సర్ మీడియం, సాంద్రతర యానకము అంటాము. నెక్స్ట్ వన్ ఇక్కడ ఫస్ట్ మీడియం అంటే డెఫినేషన్ చెప్పిన. వాట్ ఈస్ మెంట్ బై మీడియం హియర్, నాట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, రిలేటెడ్ టు లైట్. లైట్ లో మీడియం అంటే ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ ఇన్ విచ్ లైట్ ట్రావెల్స్ మా. ఎనీ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ ఇన్ విచ్ లైట్ ట్రావెల్స్ ఇస్ నోన్ యాజ్ ఏ మీడియం. ఏదైనా ఒక పారదర్శక పదార్థము తన గుండా కాంతి గన ప్రయాణించగలిగితే దాని యానకము మీడియం అంటాం. ఎగ్జాంపుల్స్ మా, air is a medium for light, glass, water, alcohol are some examples of different media. గాలి, గాజు, నీరు, ఆల్కహాల్ వీటి గుండా కాంతి అనేది బాగా ప్రయాణిస్తుంది. అవి పారదర్శక యానకాలు, ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్, అందువల్ల వాటిని మీడియం ఫార్ లైట్ అంటామా. నెక్స్ట్ వన్ మా, డిఫరెంట్ మీడియా ఆర్ సెడ్ టు హ్యావ్ డిఫరెంట్ ఆప్టికల్ డెన్సిటీస్. వేరు వేరు పదార్థాలు మా, డిఫరెంట్ మీడియా, వేరు వేరు యానకాలకు వేరు వేరు ఆప్టికల్ డెన్సిటీస్ ఉంటాయి. ఆప్టికల్ డెన్సిటీస్ నథింగ్ బట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ మీడియం త్రూ విచ్ లైట్ ట్రావెల్స్ మా. కాంతి తన గుండా ఎంత స్పీడ్తో లేదా ఎంత నెమ్మదిగా అలో చేస్తుందో ఆ ప్రాపర్టీని ఆప్టికల్ డెన్సిటీ అంటామా. Next, speed of light depends on the optical density of the medium. Speed of light అనేది కాంతి వడి ఆ యానకం యొక్క దృక్సాంద్రత, ఆప్టికల్ డెన్సిటీ తెలుగులో దృక్సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. సో డిఫరెంట్ స్పీడ్స్ అండ్ డిఫరెంట్ మీడియా హ్యావింగ్ డిఫరెంట్ డెన్సిటీస్ మా. నెక్స్ట్ వన్ మా, నౌ వాట్ ఈస్ మెంట్ బై ఆప్టికలీ డెన్సర్ మీడియం. ఆప్టికలీ డెన్సర్ మీడియం అంటే ఏమిటి మా, ఏ మీడియం ఇన్ విచ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ లెస్. ఏ యానకంలో అయితే కాంతి వడి తక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని ఆప్టికలీ డెన్సర్ మీడియం, ఇక్కడ సాంద్రతర యానకము అంటాము. నెక్స్ట్ మా ఎగ్జాంపుల్, గ్లాస్ ఈజ్ అన్ ఆప్టికలీ డెన్సర్ మీడియం దాన్ ఎయిర్ అండ్ వాటర్. గాలి, నీరులో కన్నా గాజులో కాంతి నెమ్మదిగా ప్రయాణిస్తుంది, తక్కువ వడితో ప్రయాణిస్తుంది. గుర్తుపెట్టుకోమా, గాలి, నీరు కన్నా గాజులో, గ్లాసులో కాంతి తక్కువ వడితో ప్రయాణిస్తుంది. అందువల్ల గ్లాసును నీరు, గాలితో పోల్చినప్పుడు సాంద్రతర యానకము, డెన్సర్ మీడియం అంటాము. సిమిలర్లీ చూడమా, ఏ మీడియం ఇన్ విచ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్ ఈజ్ నోన్ యాజ్ ఆప్టికలీ రేరర్ మీడియం. ఏ యానకంలో అయితే స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మోర్, కాంతి ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుందో ఆ యానకాన్ని ఆప్టికలీ రేరర్ మీడియం అంటాము. ఆప్టికలీ రేరర్ మీడియం అంటాము. ఇప్పుడు గాలి, నీరు, గాజు, గాలి, నీరు, గాజు తీసుకుంటే గాలిలో లైట్ ఎక్కువ స్పీడ్ గా ప్రయాణిస్తుందమ్మా. గాలిలో ఎక్కువ స్పీడ్ గా ప్రయాణిస్తుంది. అందువల్ల గాలిని, ఎయిర్ని ఏమంటామంటే ఆప్టికల్ రేరర్ మీడియం అండ్ కంపేర్ టు గ్లాస్ అండ్ వాటర్. గాజు, నీటితో పోల్చినట్లయితే గాలిలో కాంతి వేగము ఎక్కువ. అందువల్ల ఎయిర్ ఈజ్ సెడ్ టు బి ఏ రేరర్ మీడియం, ఆప్టికల్ రేరర్ మీడియం.
వెలాసిటీ స్పీడ్ ఆఫ్ లైట్ ఇచ్చినప్పుడు మా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ అనేది 2.25 into 10⁸ మీటర్ పర్ సెకండ్, నీటిలో 2.25 × 10⁸ మీటర్ పర్ సెకండ్, లెస్ దాన్ దట్ ఆఫ్ ఎయిర్. నీటిలో కాంతి వేగము గాలి కన్నా ఎక్కువ, సారీ గాలి కన్నా తక్కువ, గాజు కన్నా ఎక్కువ. ఈ మూడింటిలో గాలి, గాజు, నీరు. గాలిలో ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది, గాజులో తక్కువ వేగంగా ప్రయాణిస్తుంది, నీటిలో రెండింటికి మధ్యస్థంగా ప్రయాణిస్తుంది. అందువల్ల వాటర్ అనేది గాలికైతే డెన్సర్ మీడియం. వాటర్ ఈజ్ ఆప్టికలీ డెన్సర్ మీడియం దాన్ ఎయిర్. గాలి కంటే డెన్సర్ గా ఉంటుంది, బట్ ఆప్టికల్ రేరర్ దాన్ గ్లాస్. నీరు చూడమా, నీటిలో కాంతి గాలికి గాజుకు మధ్యస్థంగా ప్రయాణిస్తుంది కాబట్టి గాలితో పోల్చినప్పుడు నీరు ఆప్టికలీ డెన్సర్ మీడియం, సాంద్రత యానకం అంటాం. అదే గాజుతో నీరు పోల్చినప్పుడు నీరును విరళ యానకము, రేరర్ మీడియం అంటాము. నెక్స్ట్ లెట్ us see మా కేస్ 1 రిఫ్రాక్షన్ లో కేస్ 1 లో ఏం చెప్తామంటే లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. రేరర్ మీడియం విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది మా? వాట్ హ్యాపెన్స్ వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్? రేరర్ నుంచి డెన్సర్ ఇక్కడ లెట్ ద స్పీడ్ ఆఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ రేరర్ మీడియం బి v1. రేరర్ మీడియం లో v1 స్పీడ్ తో వస్తూ ఉంది. అండ్ స్ట్రైక్ ద సర్ఫేస్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఆఫ్ సపరేషన్. ఇంటర్ఫేస్ వద్ద స్ట్రైక్ ఏమవుతుంది? యాక్చువల్ గా అదేముంటుందమ్మా, ఇది స్ట్రైట్ గా ఇలా వెళ్ళి ఉండాలి, స్ట్రైట్ గా ఇలా వెళ్ళి ఉండాలి. స్ట్రైట్ లైన్ పాత్ నుండి ఏం చేస్తుంది? డీవియేట్ అవుతుంది. ఏ వైపు డీవియేట్ అవుతుంది మా? డీవియేషన్ 2 types మా. టువర్డ్స్ ద నార్మల్. నార్మల్ ఇక్కడ మా, ఇది నార్మల్, డాటెడ్ లైన్ నార్మల్. స్ట్రైట్ లైన్ పాత్ నుండి టువర్డ్స్ ద నార్మల్ ను బెండ్ అవుతుంది, అవే ఫ్రమ్ ద నార్మల్ బెండ్ అవుతుందో గమనించాలా. ఇక్కడ చూడమా, రేరర్ టు డెన్సర్ లేకి వచ్చేటప్పుడు, విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి వచ్చేటప్పుడు, ఇంతకుముందు చెప్తుంది సాంద్రతర యానకంలో కాంతి బడి తక్కువ, డెన్సర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువ. సో డ్యూ టు డిక్రీజ్ ఇన్ స్పీడ్ లో తగ్గిపోవడం వల్ల లైట్ ఏమవుతుంది? బెండ్ టువర్డ్స్ ద నార్మల్. సో నెక్స్ట్ మా, ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అని చెప్పుకున్నాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. సో ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనుకున్నాం. ఇక్కడ గమనిస్తే మీరు ఐ విలువ ఇన్సిడెంట్ యాంగిల్ ఆ రిఫ్రాక్టెడ్ యాంగిల్ కన్నా ఎక్కువ ఉంది. ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ను, ఈ డిఫరెన్స్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్, ఇన్ దిస్ కేస్ ఐ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి I - R చెప్పాలి, I - R. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్, విచలన కోణము ఎంతకు సమానం అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. పతన కోణమునకు వక్రీభవన కోణములకు మధ్య ఉన్న తేడానే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉంటాము. ఈ డయాగ్రామ్ లో కూడా పైన ఇది ఎయిర్ లో ప్రయాణిస్తూ ఇంటర్ఫేస్ ఇక్కడ మీట్ అయింది, ఇది ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్. సో లైట్ ఇక్కడ స్ట్రైట్ గా చూడమా, ఇలా వెళ్ళకుండా లైట్ స్ట్రైట్ గా వెళ్ళకుండా ఏమైంది? డీవియేట్ అయింది. సో డీవియేట్ అయింది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ఏమంటాము? బెండ్స్ అవే ఫ్రమ్ బెండ్ టువర్డ్స్ ద నార్మల్ అంటాము. బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఇక్కడ నార్మల్ తీస్తే ఇట్ ఈస్ ద నార్మల్ మా. సో కేస్ 1 ఇది. వన్స్ అగైన్ మళ్ళీ చూడమా, వెన్ ఇట్ చూడమా మ్యాటర్ when a light ray traveling from rarer medium to denser medium. విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది? మన క్వశ్చన్. బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, డీవియేట్స్
from its path and move towards the normal అంటాము. నార్మల్ వైపుకు వంగి ప్రయాణిస్తుంది. this case v1 greater than v2 విరళయానకంలో ఎక్కువ వేగం ఉండేది, సాంద్రత్రయానకంలో కింద డెన్సర్ మీడియంలో v2 తక్కువ అయిపోయింది. సో స్పీడ్ డిక్రీజ్ అవుతుంది అని చెప్తాం. స్పీడ్ డిక్రీజెస్. రేరర్ టు డెన్సర్ లేక్ వచ్చినప్పుడు వాట్ హ్యాపెన్స్ టు స్పీడ్ ఆఫ్ ద లైట్ అంటే స్పీడ్ డిక్రీజెస్. నెక్స్ట్ in this case I is greater than r, angle of incident greater than angle of refraction ఉంటుంది. ఇది మా ఫస్ట్ కేస్ ఆఫ్ ద. నెక్స్ట్ సెకండ్ కేస్ చూడమా. వాట్ ఈస్ సెకండ్ కేస్? దీనికి రివర్స్ మా. వెన్ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం చూడమా. డెన్సర్ టు రేరర్. అబ్జర్వ్ ద డయాగ్రామ్. పైన ఇప్పుడు డెన్సర్ మీడియం తీసుకున్నామా. పైన ఇప్పుడు డెన్సర్ రంగు ఉన్నటువంటి బ్లూ కలర్ లో అనేది డెన్సర్ మీడియం, సాంద్రత్రయానకము. లైట్ రే ఇనిషియల్లీ ట్రావెలింగ్ ఇన్ ద డెన్సర్ మీడియం. మొదట లైట్ రే అనేది డెన్సర్ మీడియం లో ప్రయాణిస్తుంది. దీని వెలాసిటీని v1 అనుకుందాం. సో స్ట్రైక్ దట్ ఇంటర్ఫేస్ వద్ద స్ట్రైక్ అయినాక ఏమైంది చూడమా. ఇదైతే స్ట్రైట్ లైన్ పాత్ ఏ విధంగా ఉండాలి? ఈ విధంగా ఉండాలి. స్ట్రైట్ లైన్ పాత్ ఈ డైరెక్షన్ ఉండాలి. స్ట్రైట్ లైన్ పాత్ నుండి ఏమైంది మా? డీవియేట్స్ ఇట్స్ పాత్, బెండ్స్ ఇట్స్ డైరెక్షన్, డైరెక్షన్ చేంజ్ అయింది. ఏ వైపు చేంజ్ అయింది మా? అవే ఫ్రమ్ ద నార్మల్, అవే ఫ్రమ్ ద నార్మల్. సో వెన్ లైట్ రే ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి వచ్చేటప్పుడు ఏమవుతుంది? స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ స్పీడ్. స్పీడ్ పెరగడం వల్ల, స్పీడ్ అనేది పెరగడం, రేరర్ మీడియంలో స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ ఇంక్రీజ్ కావడం వల్ల ఈ లైట్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ కు దూరంగా వంగి ప్రయాణించింది అంటాము. నెక్స్ట్ వన్ మా. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మా. ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, పతన కోణం I అంటాం. ఇక్కడ ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ మా. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటాము. ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువగా ఉంది మా. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎక్కువగా ఉంది. ఈ కొంచెాన్ని డీవియేషన్ అంటాము. దీన్ని డీవియేషన్ అంటాము. సో డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు r మైనస్ I. r ఎక్కువగా ఉంది కాబట్టి రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎక్కువ కాబట్టి r మైనస్ I తీసుకోవాలా. సో ఇది మా. నెక్స్ట్ లెట్ us see. అలాగే ఈ డయాగ్రామ్ లో కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ చూడమా. కింద వైపు నుంచి పైకి పంపిస్తున్నామా. పై నుంచి కిందికి లాగా కింద వైపు మా. ఫస్ట్ గ్లాస్ సెమీ సర్క్యులర్ గ్లాస్ డిస్క్ చూడమా. మనకు కంబాక్స్ లో ఉంది డి కోణం లాగా గాజు పలక ఉంది. గాజు పలకలో గుండా మొదట లైట్ అనేది ప్రయాణిస్తుంది. సో లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ మొదట డెన్సర్ మీడియంలో లైట్ ఈ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది. ఇది టార్చ్ లైట్. ఇక్కడ టార్చ్ లైట్ ఉంది. ఈ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది. ఇది డెన్సర్ మీడియం, గాజు డెన్సర్ మీడియం. గాజులో నుంచి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఇట్ ఈస్ ద నార్మల్, ఇట్ ఈస్ ద నార్మల్, ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్. సో అయినాక ఏమైంది? ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ వద్ద ఇట్ ఈస్ ద ఎయిర్ అనమాట. ఎయిర్ అంటే రేరర్ మీడియం. సో ఇక్కడ ఏమైంది? స్ట్రైట్ గా ఇలా వెళ్ళకుండా లైట్ ఏమైంది? మూవ్ అవే ఫ్రమ్ ద నార్మల్, నార్మల్ నుండి దూరంగా వెళ్ళింది. నార్మల్ నుండి దూరంగా వెళ్ళింది. సో వాట్ హ్యాపెన్స్ టు ద లైట్ రే వెన్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అంటే ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్ మా. bends away from the narrative. When a light ray traveling from denser medium to rarer medium, సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది? బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఎందుకు? స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. డ్యూ టు
ఇంక్రీజ్ ఆఫ్ స్పీడ్ అన్నమాట. ఇక్కడ v1 లెస్ దాన్ v2 గా ఉంటుంది. అలాగే రిలేషన్ బిట్వీన్ ఇన్సిడెంట్ యాంగిల్ రిఫ్రాక్ట్ i ఈజ్ లెస్ దాన్ r. ఈ సందర్భంలో i అనేది r కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ కేసు when light incident normally normally. So here observe the పైన ఉన్నది ఇది ఎయిర్, ఇక్కడ గాలి ఎయిర్ రేరర్ మీడియం, గ్లాస్ డెన్సర్ మీడియం. ఇట్ ఈస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ సెపరేషన్, సరిహద్దు అంటాము, ట్రాన్స్పరెంట్ సర్ఫేస్. లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎయిర్ లో గుండా ప్రయాణిస్తూ నార్మల్ గా ఇన్సిడెంట్ అయింది. 90 degrees నార్మల్ గా ఇన్సిడెంట్ అయింది. సో ఇన్ దిస్ కేస్ i is equal to 0. i is equal to 0 అంటాము. i is equal to 0 మా. ఇన్సిడెంట్ యాంగిల్ చెప్తే ఇన్సిడెంట్ రే కి నార్మల్ కు మధ్య యాంగిల్. ఇన్సిడెంట్ రే ఏముంది, అలాంగ్ ద నార్మల్ లంబం వెంబడి ప్రయాణిస్తూ వచ్చి స్ట్రైక్ ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ తర్వాత ఏమేమి జరిగింది మా, ఇట్ గో స్ట్రైట్ అనమాట, స్ట్రైట్ గా వెళ్ళింది. అంటే అన్డీవియేటెడ్ కాబట్టి రిఫ్రాక్టెడ్ యాంగిల్ కూడా 0. సో వెన్ లైట్ రే ఇన్సిడెంట్ నార్మల్లీ అట్ ద ఇంటర్ఫేస్ ఇట్ గో స్ట్రైట్ అనమాట. నేరుగా వెళ్తుంది. దట్ మీన్స్ no refraction takes place. అలాగే సెకండ్ డయాగ్రామ్ లో ఇక్కడ ఒక గాజు పలక తీసుకున్నాం, గాజు దిమ్మె అంటాం. ఫస్ట్ ఇక్కడ ఎయిర్ లో గుండా ప్రయాణిస్తుంది, ఎయిర్ లో లైట్ రే ప్రయాణిస్తూ వస్తుంది, టార్చ్ లైట్ అనుకున్నాం. ప్రయాణిస్తూ ఇక్కడ ఇన్సిడెంట్ అయినాక ఏమైంది చూడమ్మా, పాసెస్ స్ట్రైట్ గానే వస్తుంది, వచ్చింది. ఇది గ్లాస్ డెన్సర్ మీడియం. గ్లాస్ లో నుంచి మళ్ళీ చూడమా, ఇక్కడ మళ్ళీ ఎయిర్ లేక్ వచ్చేటప్పుడు క్రింద ఎయిర్ అగైన్ ఇట్ స్ట్రైట్ గానే వెళ్తుంది. సో నార్మల్ గా ఇన్సిడెంట్ అయ్యే ఏరియా అయినా అన్డీవియేటెడ్, నో బెండింగ్ ఆఫ్ లైట్ రే బెండ్ కాదు, వంగి ప్రయాణించదు. దీన్ని థర్డ్ కేస్ అంటాము. లెట్ us see. When a light ray incident normally at the interface, లంబముగా పతనమైనప్పుడు it goes straight without any deviation, ఎటువంటి విచలనం చెందకుండా స్ట్రైట్ గా వెళ్తుంది. That means no refraction occurs. When do light ray doesn't undergo refraction? When do light ray not suffers refraction? ఎప్పుడు వక్రీభవనం చెందదు అంటే ఏం చెప్పాలా, when it incident normally at the interface, నార్మల్ గా ఇన్సిడెంట్ అయినప్పుడు no refraction takes place. Here I is equal to 0, angle of incident is 0, angle of refraction is 0, then angle of deviation D is also 0. Okay, thank you for watching this video. I request you please like, share and subscribe to my channel ma. Okay, wish you all the best. Please like, share and subscribe to